నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, గుత్పా లిఫ్ట్ ద్వారా నీటి విడుదల, పలు శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, ఆలయాల్లో పూజలు. కలెక్టరేట్లో అధికారికంగా జి వెంకటస్వామి వర్ధంతి, పూలమాలలు వేసి నివాళులర్పించిన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రైతన్నకి కావలసిన పంటకు నీరు అందించడానికి గుత్పా లిఫ్ట్ ద్వారా అందించడానికి కసరత్తు చేస్తున్నామని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా గుత్పా లిఫ్ట్ నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగానికి కావలసిన నీరు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ విడతల వారీగా నీరు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. అలాగే రైతులకు కావలసిన అన్ని వసతులు అందే విధంగా చూస్తామన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గుత్పా లిఫ్ట్ ఎత్తిపోతలు మోటార్ సాగు చేయడానికి సిహెచ్ కొండూరు గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ యాసంగి పంటకు నాట్లు మొదలెట్టారు. అంటే సరైన సమయంలో రైతుల గురించి పట్టించుకున్నారు కాబట్టి నాయకులుగా మా ప్రథమ బాధ్యత అది. కాబట్టి ఇప్పుడు రైతులు కూడా ఈరోజు వాటర్ ఇవ్వడం మొదలుపెట్టాము. దయచేసి వాటర్ని నీళ్ళను వృధా చేయకుండా మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చూసుకొని కింది వాళ్ళకు కూడా వదలండి. వదిలిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నదో మళ్ళీ ఒకసారి వీళ్ళు వాటర్ లెవెల్స్ చూసుకుంటా ఆఫ్ ఆన్ చేస్తారు. రైతులు మాత్రం వాటర్ని జాగ్రత్తగా వాడుకోండి. రెండోది కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, లూడా చైర్మన్ కేశవేణు, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా యోజన క్రీడా శాఖ అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంతో పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తుందని అన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెంకటస్వామితో తనకు గల అనుబంధాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వర్ధంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు అందరం కలిసి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. కాబట్టి మనకు, మన ప్రజలకు ఎవరైతే సేవలు చేస్తారో సేవలను గుర్తించుకోవడానికి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పెద్దలని జ్ఞాపకార్థం కొరకు వారిని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు 10వ వర్ధంతి చేస్తా ఉన్నాం. చాలా విచారకరమైన మనమందరం ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ వచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ధైర్యంగా ఆ రోజుల్లో 77 లో కాంగ్రెస్ విభజించబడ్డప్పుడు మెయిన్ కాంగ్రెస్ అంత ఒకటైతే ఇందిరాగాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టి చేతి గుర్తు పెట్టేటప్పుడు కాంగ్రెస్ లేకుండా తెలియదు, ఆఫీస్ లేకుంటే పార్లమెంట్ మెంబర్ గా ఇల్లు కాల్ చేసి ఆఫీస్ కూర్చొని అటువంటి వ్యక్తులు. అదే కాకుండా ఆయన కూడా ఇండస్ట్రీ పెట్టడం ఆ విధంగా చేసినందుకు వారి జ్ఞాపకార్థం. ఆలూరు మండల కేంద్రంలోని కండెరాయుడు మల్లన్నస్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వినయ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలూరు గ్రామంలో అంగరంగ వైభవంగా కండెరాయుడు మల్లన్న ఆలయంలో మల్లన్న జాతర నిర్వహించడం జరుగుతుందని, మల్లన్న ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల సెయింట్ పాల్ పాఠశాలలో స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ రంగాల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సెయింట్ పాల్ విద్యా సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దార్ల హనుమాన్ ఆలయం నుండి గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాదారులు ఇరుముడులు కట్టుకుని శబరికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ ప్రాంతంలో భక్తులు పెద్ద ఎత్తున అయ్యప్ప మాలాధారణ చేసి 41 రోజుల తర్వాత ఇరుముళ్ళు కట్టుకుని శబరికి వెళ్లడం జరుగుతుందని, అయ్యప్ప ఆశీస్సులతో భక్తులు క్షేమంగా స్వామివారిని దర్శించుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల గణిత నైపుణ్యాలను పాఠశాలలో ప్రదర్శించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్, ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీనివాస రామానుజన్ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడని, స్వచ్ఛమైన గణితంలో ఎటువంటి శిక్షణ లేకుండానే గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలకు పరిష్కారాలు తెలిపేవారని, ఎన్నో అద్భుతాలను సృష్టించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 79వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం సాయంత్రం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులంతా కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు భూమన్న, సత్యనారాయణ గౌడ్, శంకర్, భూమయ్య, సాయినాథ్, ఒడ్డెన్న, జీవన్, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని మగిడి ప్రభుత్వ పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల గణిత శాస్త్ర ప్రదర్శనలు చేశారు. అనంతరం గణిత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని, విద్యార్థులు గణితంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు తెలియని అమిత్ షా లాంటి అసమర్థులను పార్లమెంటుకు పంపడం దురదృష్టకరమని, ప్రపంచ దేశాల మన్ననలు పొంది సబ్బండ వర్గాల ప్రజలకు, అణగారిన వర్గాల కొరకు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి హోదా నుండి తొలగించాలని, ప్రధానమంత్రి మోడీ సైతం అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ, సిపిఐ, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులున్నారు. దేశవ్యాప్తంగా దాంట్లో భాగంగా ఆర్మూర్ ప్రాంతంలో కూడా డిసెంబర్ 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాల్సిందిగా, అదేవిధంగా ఆర్మూర్కి సంబంధించినటువంటి డివిజన్లో, నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ జెండాలు ఆవిష్కరించి, ఎర్ర జెండాలు ఆవిష్కరించి ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీ మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఉత్సవాన్ని నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా. ఇలా రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి విషయంలో ఈ బీజేపీ మతత్వ పార్టీ అయినటువంటి అమిత్ షా అలా విషం చిమ్మడం సరైన పద్ధతి కాదు.
దేశంలోకి కాకుండా ప్రపంచ దేశాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై మొగ్గు చూపుతా ఉంటే అమిత్ షా మాత్రము ఇలా అంబేద్కర్ని కొలవడం ఏంది అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పంటే రాజ్యాంగాన్ని కూడా ఇలా ఆయన కించపరిచిన రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇలా అంబేద్కర్ని గౌరవించిన వ్యక్తి రాజ్యాంగం ఏ రకంగా గౌరవిస్తారని చెప్పని మేము సందర్భం మేము బీజేపీ వాళ్ళకి అడుగుతా ఉన్నాము. ఇలా బీజేపీ వాళ్ళ ప్రధానంగా ఇలా మతమే ఎజెండా అనే ఆలోచనతో ఉంటారు తప్ప ఇలా రాజ్యాంగంపై మరోసారి చిత్తశుద్ధి లేదనే అంశము మనం ప్రజలందరికీ అర్థమైంది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల గణిత శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి పాఠశాలలో ప్రదర్శించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ ప్రాజెక్టులను పరిశీలించి అద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి గణిత ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే గణిత శాస్త్ర అభివృద్ధి కోసం రామానుజన్ కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 75వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో గల పిచ్చి మొక్కలు, చెత్త చెదారాలు తొలగించి మురుగు కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ 75 వారాలుగా నిర్విరామంగా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నిర్వహించుకుంటూ కాలనీని అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందన్నారు. కాలనీలో కుక్కల బెడద, కోతుల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారులు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు గణేష్, భూమయ్య, రాజు, సాయన్న, రాజ్ కుమార్, రవి, జయరాజ్ తదితరులున్నారు. ఇంటి నుండి ఒక్కొక్క సభ్యుడు బయటకు వచ్చి ఈరోజు మా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా స్ట్రీట్ నెంబర్ 9లో గల ఈ ప్రాంతంలో మేము పిచ్చి మొక్కలని తొలగించి రోడ్డుకు అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లన్నింటినీ కూడా తీసేశాము. ముఖ్యంగా రోడ్డును శుభ్రం చేశాము, మోర్లు క్లీన్ చేశాము. ఈ రకంగా ప్రతి వారం కూడా మా కాలనీలో మా పెద్దల యొక్క సహకారంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి పాఠశాలలో ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించుకుంటామని, నిజ జీవితంలో గణిత శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ గణితంపై మక్కువ చూపించి నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్సీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్సీ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ 15 రోజులుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరైన పద్ధతి కాదని, వెంటనే ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు పీడీఎస్సీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే వేలాది మంది ఉద్యోగులతో కలిసి సమ్మె బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు మమత, సాయిరాం, నవనీత్, విద్యార్థులు తదితరులున్నారు. ఇప్పటివరకు దాదాపు ఇంకా పోర్షన్స్ కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి కూడా సమస్యలు కూడా ఇలా చాలా ఉన్నాయి. అసలు ఉద్యోగులు బయటికి వెళ్ళినటువంటి సందర్భం నుంచి ఇప్పటివరకు అసలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన చేసింది. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఆ షెడ్యూల్ కూడా ప్రకటన చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు విద్యార్థులు చాలా తీవ్ర భయ ఆందోళనలకు గురవుతున్న పరిస్థితి. ఒకరోజు ఒక విధంగా ఏమో ఎగ్జామ్స్ దగ్గరగా పడుతూ ఉన్నాయి, ప్రాక్టికల్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. ఈరోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులు, అదేవిధంగా కేజీబీ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు సమ్మె బాట పడుతూ ఉన్నారు. వారి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి. కానీ ఈ 15,000, 10,000 జీతాలు మరి మీరు తీసుకుంటున్నారా? ఇవాళ ప్రజల పైసలు దుర్వినియోగం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు లక్షల జీతాలు ఉన్నాయి. ఈ దేశాల స్థితిగతులు మార్చి విద్యార్థులను దయచేటువంటి
కస్తూర్బా ఉపాధ్యాయులకు 15,000, 18,000, 20,000 జీతం, ఈ జీతం మీరు తీసుకుంటారని కాబట్టి పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే సమ్మె చేస్తూ ఉన్నారో వాళ్ళ సమ్మెని స్మరించి తొందరలోనే విద్యార్థులకు పాఠాలు చెప్పే విధంగా ఉండాలి. వీళ్ళ ఎగ్జామ్ లోపు, ఈ నెల అయిపోయేలోపు, ఈ డిసెంబర్ 30 లోపు మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులను సన్మానించారు. గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు వివిధ రకాల గణిత శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి పాఠశాలలో ప్రదర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఎటువంటి సమస్యలైనా గణిత శాస్త్రం ద్వారా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో ప్రజలందరూ బాగుండాలని వేడుకుంటున్నానని చెప్పారు. ముర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, జాతర, అన్నదానం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి జాతర దృష్ట్యా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్వామివారి ఎదుర్కోలు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. భక్తులకు 15 క్వింటాల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రధాన ఆలయ అర్చకులు రంజిత్ ఆచార్యులు తెలిపారు. మాధవాచార్యులు, ప్రవీణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో మహోత్సవాలు నిర్వహించామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు ఏలేటి మురళీరెడ్డి, బద్దం రాజేశ్వర్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సాయిరాం రెడ్డి, రాజేశ్వర్, నర్సరెడ్డి, నేరెళ్ల దిలీప్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అయినారు. ఈ సంవత్సరం కూడా ఈ కమిటీ యొక్క గ్రామ కమిటీ యొక్క ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. దాంతోపాటు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు కూడా అన్ని రకాలుగా సహకారాలు అందించారు. ఈ సంవత్సరం భక్తులు విశేషంగా వారి యొక్క మొక్కులను కూడా తీర్చుకున్నారు. ఈ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా కోరుకున్న మొక్కులు ఏదున్నా కానీ సఫలీకృతం కావడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని నిర్మించిన దేవాలయం నిర్మించిన దాతలే కావచ్చు, భక్తులే కావచ్చు, ఈ బ్రహ్మోత్సవానికి ధాన్య రూపకంగా కావచ్చు, ధన రూపకంగా కావచ్చు, సలహా రూపంగానే కావచ్చు, యథాశక్తిగా ప్రతి ఒక్కరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొలికొండలో గణిత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ మరియు మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేశారు. దీనితో పాటు గణిత రంగోలీలో పాల్గొన్నారు. చివరగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలతో సత్కరించి గణిత దినోత్సవంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్ని పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ ఉన్నత పాఠశాలలో రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న తెలిపారు. వివిధ గణిత జామితీయ చిత్రాలను పాఠశాల ఆవరణలో విద్యార్థులచే గణిత మేళాను తయారు చేయించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో రామానుజన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు పూలమాలను సమర్పించి రామానుజన్ యొక్క జీవిత చరిత్రను, 1929 యొక్క ప్రాధాన్యతను, జీరో యొక్క విలువలను విద్యార్థులకు తెలియజేశారు. తర్వాత విద్యార్థులచే గణితానికి సంబంధించిన కవితలు మరియు పాటలు, పిల్లల ద్వారా ఉపన్యాసాలు, అలాగే క్విజ్, గణిత నాటిక నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో జామితీయ చిత్రాలు కనబడే విధంగా గణిత చిత్రాలతో విద్యార్థులచే ముగ్గులను వేయించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, గణిత ఉపాధ్యాయులైన గణేష్, కృష్ణ, గంగాధర్, నవనీతకి పూలమాల శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ సాంఘిక ఉపాధ్యాయులు మేళాను వీక్షించి విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అమిత్ షా పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన హోంమంత్రి పదవిలో ఉండి భారత పార్లమెంటు సాక్షిగా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ మాల సంఘం, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా శవయాత్రను నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు డాక్టర్ స్వామిరావు మాట్లాడుతూ అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదుల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం, అంబేద్కర్ యువజన సంఘం, మైనార్టీ సంఘం, వేల్పూర్ గ్రామంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. గుండె చప్పుడు అయినటువంటి ఆయనను సాక్షాత్తు పార్లమెంటులోనే అవమానపరిచి ఆయనను హేళనగా మాట్లాడినటువంటి తీరును, ఆ వైఖరిని ఖండిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని మాలా సంఘం, అలాగే గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర మంత్రి అమిత్ షా యొక్క దిష్టి బొమ్మను దగ్గర చేసి ఈ విధంగా చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదని, కాబట్టి తప్పకుండా వారు అంబేద్కర్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ వారిపైన పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేల్పూర్ మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాలలో రామానుజం జయంతిని పురస్కరించుకొని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ గణిత జామితీయ చిత్రాలను పాఠశాల మైదానంలో విద్యార్థులచే సంఖ్యలు, గణిత గుర్తులు కనబడే విధంగా తయారు చేయించడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో రామానుజన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులైన హరిచరణ్ పూలమాలను సమర్పించి రామానుజన్ యొక్క జీవిత చరిత్రను, 1929 యొక్క ప్రాధాన్యతను, జీరో యొక్క విలువను విద్యార్థులకు తెలియజేశారు. తర్వాత విద్యార్థులచే గణితానికి సంబంధించిన కవితలు మరియు పాటలు పాడించడం జరిగిందన్నారు. అలాగే క్విజ్, వ్యాస రచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆహార దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఆహార దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ ఆహార దినోత్సవ వేడుకకు హాజరయ్యారు. విద్యార్థులు స్వయంగా తల్లిదండ్రులతో తెలంగాణ వంటకాలు, సర్వపిండి, నువ్వుల ఉండలు, సగినాలు, సుమారు 80 రకాల వంటకాలను చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం గురించి ఎలా అందించాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళమే, క్రింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. మీకు తెలిసి ఏపీజే అబ్దుల్ కలాం గారు వాళ్ళు, ఆయన అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి వచ్చాడు? మామూలు కుటుంబం, బీద కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ అమ్మ బోర్డు తోముతుంది, వాళ్ళ నాన్న చేపలు పడుతుంది. అటువంటి వాడు ఏమైండు? రామేశ్వరం అనే గ్రామం నుంచి రాష్ట్రపతి భవన్ రాజ్ సైంటిస్ట్ అయ్యాడు, గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అంటే ఆ ప్రతిభ ఉంటే ఎవరు కూడా అడ్డుకోలేరు. అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తుంది, వాటిని మనం అందిపుచ్చుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ అనుభవమైనటువంటి ఉపాధ్యాయులు సార్ కూడా డిజిటల్ క్లాస్ చాలా చక్కగా చెప్తుంటాడు. మెడిటేషన్ చేపిస్తారు. మెడిటేషన్, ధ్యానం అనేది మన యొక్క మనస్సు, శరీరాన్ని, మనస్సును బ్యాలెన్స్గా చేస్తుంది. తొందరగా ఇప్పుడు చాలామంది పిల్లలు ఈ యొక్క ఫోను, టీవీతో పాటు ఇంకా మాదక ద్రవ్యాలకు అలవాటు అయిపోతున్నారు. బాల్కొండ శాంభవి హైస్కూల్లో రామానుజం జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు మ్యాథ్స్కు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి ప్రదర్శన చేశారు. అదేవిధంగా స్కూల్లోనున్న మ్యాథ్స్ ల్యాబ్ పరికరాలు వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఏర్పాటు చేసిన స్టాల్స్ వీక్షించడానికి స్కూల్ చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు మరియు కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆహార దినోత్సవ వేడుకలను మరియు యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ పాఠశాలలో ఘనంగా ఆహార దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యాశాఖ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఆహార దినోత్సవం జరపాలని నిర్ణయించడం జరిగిందని, ఈ సందర్భంగా విద్యార్థులకు పౌష్టికాహారం గురించి వివరంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని తెలియజేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఫార్ములా ఈ రేసును ప్రపంచంలోని అనేక గొప్ప నగరాలను కాదనుకొని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని పూర్తిగా చర్చించడానికి సిద్ధమని కేటీఆర్ అంటుంటే చర్చకు రాకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ పైన బురద జల్లే రాజకీయాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హామీల విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ప్రజలందరి యొక్క దృష్టిని మరల్చడానికి, ప్రభుత్వ పరిపాలన తీరుపై విమర్శలు వస్తున్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ విధంగా అంటే కుట్ర చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు మాని ప్రజాపాలనలో ముందుకు వెళ్లాలని మేము ఎర్రగడ్డ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల బాలికల ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సంస్కృతిలో భాగమైన పలు రకాల వంటకాలు, పిండి పదార్థాలు స్వయంగా వారి ఇంటిలో తయారు చేసుకుని తీసుకొచ్చారు. ఈ ఆహార పదార్థాలు, వంటకాలను డైనింగ్ హాల్ నందు ప్రదర్శించారు. విద్యార్థులందరూ వారి వారి వంటకాల గురించి, అందులో లభించే పోషకాల గురించి ఉపాధ్యాయ బృందానికి, తోటి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం అశోక్, రవి, రవీందర్, రాజ్కుమార్, మనోజ్, సంధ్యారాణి, శకుంతల, పద్మ, దీపిక, అనిత, ప్రాథమిక ఉపాధ్యాయులు సాగర్, నరసింహమూర్తి, రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, గుత్పా లిఫ్ట్ ద్వారా నీటి విడుదల, పలు శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, ఆలయాల్లో పూజలు. కలెక్టరేట్లో అధికారికంగా జి వెంకటస్వామి వర్ధంతి, పూలమాలలు వేసి నివాళులర్పించిన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.